ఎప్పుడెప్పుడు వస్తదని వినాయక చవితి గురించి చూస్తాం. కానీ ఏంటంటే వినాయక చవితికి ముందు రోజు, ఆ రోజు కూడా చక్కడేస్తది వాన. మామ అందరికి ముందుకైతే వినాయక చవితి శుభాకాంక్షలు. మామ మనకున్న చిన్న కమిటీతో కూడా మనం వినాయకుడిని చాలా గ్రాండ్‌గా అయితే వెల్కమ్ చెప్పాం మాయ. ఎందుకంటే మనమైతే అంత తగ్గేదే లేదు. మనకైతే పంతులు గారైతే ఈ వర్షంలో రావడానికి కొంచెం కష్టమే మాయ. మనం ఈ టైంలో మనం మైండ్ బాగా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఫోన్‌లో పంతులు గారి కన్నా హైటెక్ మంత్రాలు చదివే ఫోన్ చాలా ఉన్నాయి. ఏదో చేసాంలే అన్నట్టుగా కాదు మాయ. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేస్తేనే వినాయక చవితి చేసినట్టు కాదు. చాలా చిన్న విగ్రహం పెట్టి కూడా మేమందరం కలిసి చేసుకుంటాం. అందరం కలుపుకొని చేసుకుంటాం. అది మాయ మెయిన్ పర్ఫెక్ట్. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కూడా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి ఈ సంవత్సరానికి 2, 3 అడుగులు పెంచుకుంటూ పోతున్నారు. కరెక్ట్‌గా లాస్ట్ ఇయర్ వినాయక చవితికి స్టార్ట్ చేశాను మాయ నేనైతే వీడియోస్ తీయడం. అప్పటికి మనకైతే 500 సబ్స్క్రైబర్లు ఉన్నారు. కానీ వ్యూస్ పెద్ద వచ్చేవి కాదు. కానీ అప్పటి నుంచి స్టార్ట్ చేశాను మాయ. ఇప్పటి వరకు చెప్తున్నాను. మనమైతే ఇప్పుడు 2000 సబ్స్క్రైబర్ల దగ్గరలో ఉన్నాం. కానీ మన వ్యూస్ మట్టుకు నంబర్ 1 వస్తుంది. చాలా బాగుంది. పర్వాలేదు మాయ. మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తా ఉండండి. నేను మంచి మంచి కంటెంట్‌తో ఇంకా వీడియోస్ తీస్తానే ఉంటాను. మీరైతే నాకు చేయవలసింది ఏం లేదు మాయ. సబ్స్క్రైబ్ చేసుకున్నా లేకపోయినా మన వీడియోకైతే లైక్ చేయడం మర్చిపోవద్దు. చవితి ఊరేగింపుల్లో ఇలాంటివి చాలా జరుగుతా ఉంటాయి మాయ. మన ఛానెల్‌లో అయితే ప్రతి ఒక్కటి అప్‌లోడ్ చేస్తానే ఉంటాను మరి. బాయ్.